జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి, మరికొన్ని జ్ఞాపకాలు పెదవులపై నవ్వు తెప్పిస్తాయి. కాకపోతే ఆ రెండు మనకు ఇష్టమైన వాళ్ళ వల్లే వస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 23, 2026, గురువారం. తిథి నవమి ఉదయం 7:03 వరకు, తదుపరి దశమి. నక్షత్రం విశాఖ రాత్రి 1:42 వరకు, తదుపరి అనురాధ. యోగము శుభము రాత్రి 7:20 వరకు, తదుపరి శుక్లము. కరణం కౌలవ ఉదయం 7:03 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:05 వరకు, తదుపరి గరజి. సూర్యోదయం ఉదయం 5:45, సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం మధ్యాహ్నం 1:47, చంద్రాస్తమయం రాత్రి 1 అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. యమగండం ఉదయం 5:45 నుండి 7:22 వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:07 వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు అమృత గడియలు మధ్యాహ్నం 3:56 నుండి 5:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు. శుభ గడియలు ఉదయం 7:33 నుండి 8:59 వరకు. తిరిగి సాయంత్రం 4:08 నుండి 6:12 వరకు. జూలై 23 గురువారం. ఈ రోజు ఉన్న తిథి నవమి ఉదయం 7:03 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు వినియోగించము. తదుపరి వచ్చే దశమి గురువారం కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. విశాఖ నక్షత్రం రాత్రి 1:42 వరకు, తదుపరి అనురాధ. విశాఖ మిశ్రమ నక్షత్రం, తదుపరి వచ్చే అనురాధ మంచి నక్షత్రం. అనురాధ నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధియోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఆషాఢ మాసం గురుమూఢమి కూడా కొనసాగడం వలన పెద్ద శుభకార్యాలకు మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో లేదా సర్వార్థ సిద్ధి యోగ సమయంలో ఇతర దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 7:01 వరకు తులా రాశిలోను, తదుపరి వృశ్చిక రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 7:01 వరకు మీన రాశి వారికి, తదుపరి మేష రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 7:01 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. దశరథుని కొడుకు పేరు రాముడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. రాముని కొడుకుల పేర్లు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. జాతీయ ప్రసార దినోత్సవం,
1983వ సంవత్సరంలో తమిళనాడులోని కల్పాకం అణు విద్యుత్ కేంద్రంలో మొదటిసారిగా ఉత్పత్తి మొదలయ్యింది. భారత జాతీయోద్యమ పిత బాలగంగాధర్ తిలక్ గారి జయంతి, భారత స్వాతంత్ర ఉద్యమకారులు చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి, తెలుగు సినీ దర్శకులు కోడి రామకృష్ణ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 23 గురువారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. వృషభ రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మిథున రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురు కాకుండా చూసుకోవడం మంచిది. కర్కాటక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. సింహ రాశి శుభ సమయం సద్వినియోగపరుచుకోవడం మంచిది. కన్యా రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. తులా రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. వృశ్చిక రాశి తీపి కబురు వింటారు. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి మోసపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.